హాయ్ అండి అందరికీ. ఇప్పటికే మీ అందరికీ అర్థమై ఉంటుంది థంబ్‌నెయిల్ చూడగానే. ఈ వీడియో అయితే మాత్రం నా ఇంట్రడక్షన్ అండి. నేను ఏం చదువుకున్నాను, మ్యారేజ్ తర్వాత బిజినెస్ ఇవన్నీ మొత్తం కూడా నేను ఏంటి అనేది మీకు తెలియాలి కాబట్టి ఈ వీడియో అయితే పెడుతున్నాను. యాక్చువల్గా ఈ వీడియో ఛానల్ మొదలు పెట్టేటప్పుడు ఈ వీడియో పెట్టి తర్వాత మిగతా వీడియోస్ పెడదాం అనుకున్నాను. బట్ అప్పుడు కుదరలేదు. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 2 months అయిపోతుంది మన ఛానల్ ఓపెన్ చేసి. ఇప్పటికీ పెట్టకపోతే బాగోదని చెప్పి ఇప్పుడైతే పెడుతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మాది ఒక చిన్న పల్లెటూరు అండి, చుందరపేట విలేజ్. ఇప్పుడు కళ్యాణ్ వల్ల మా ఊరు పేరు మొత్తం అందరికీ తెలిసింది, కానీ నార్మల్గా అయితే మా ఊరు పేరు ఎక్కువ మందికి ఎవరికి కూడా తెలియదు. మా అమ్మ నాన్న కూడా ఫార్మర్ అనమాట. మా నాన్న వ్యవసాయం పనులన్నీ చేస్తారు, మా అమ్మ జాబ్ చేస్తుంది ఆశా వర్కర్ కింద. మేము ఇద్దరం అమ్మాయిలమే అండి. నేను పెద్ద అమ్మాయి, మా చెల్లి ఆల్రెడీ మీకు వీడియోస్లో ఆల్రెడీ చూపించాను కాబట్టి తను మీకు ఐడియా ఉంటుంది. తను మా చెల్లి. ముందు నా నేమ్ అయితే ఇంద్రాణి అండి, కంప్లీట్ నేమ్ ఇంద్రాణి. కాకపోతే బిఫోర్ మ్యారేజ్ అంతా కూడా అక్కడ అమ్మ వాళ్ళు చేయడం అందరూ కూడా రాణి అని పిలిచేవాళ్ళు. ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే ఇందు అని పిలవడం మొదలుపెట్టారు హస్బెండ్ సైడ్ వాళ్ళు. నా ఒక్క నేమ్ని 2 names కింద డివైడ్ చేసి ఒక నేమ్ అమ్మ వాళ్ళకి, ఒక నేమ్ హస్బెండ్ వాళ్ళకి అనమాట. ఇది నా నేమ్ అండి. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడే నేను జాబ్ చేసేదాన్ని. ఫస్ట్ నా జాబ్ అయితే కాల్ సెంటర్ అండి. కాల్ సెంటర్లో వర్క్ చేశాను ఒక 5 months వరకు. అదే నా ఫస్ట్ జాబ్. అక్కడ శాలరీ కొంచెం తక్కువ అయినప్పటికీ కూడా నాకు వర్క్ అనేది అలవాటు అవ్వాలని చెప్పి ఏదో ఒక వర్క్లోకి వెళ్తే అది ఏంటి అనేది అర్థమవుతుందని చెప్పి అప్పుడు నేను జాయిన్ అయ్యాను. అది ఒక 5 months చేశాను. దాని తర్వాత నేను డిగ్రీ చదువుతుండగానే ఎంఆర్ఓ ఆఫీస్లో వర్క్ చేసేదాన్ని అండి. 2 years అక్కడ వర్క్ చేశాను. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత నాకు మ్యారేజ్ కుదరడం వల్ల మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత నేను ఎంబీఏ చేద్దామని అనుకున్నాను. మా మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ జాబ్ హైదరాబాద్లో కాబట్టి మేము హైదరాబాద్ రావడం జరిగింది. నాకు వెంటనే కాలేజ్ జాయిన్ అవ్వడానికి అడ్మిషన్స్ లేవు కాబట్టి అంత త్వరగా ఒక 5 months ఇలా గ్యాప్ వచ్చింది మ్యారేజ్ తర్వాత. అప్పుడు నేను ఇంట్లో ఉండేటప్పుడు నాకు బోర్ కొట్టేదనమాట. ఇంట్లో ఏంటంటే మనము పల్లెటూరులో ఉండేటప్పుడు అటు ఇటు తిరగడం ఇవన్నీ అలవాటు కదా, మొత్తం తిరగడం, అందరితో మాట్లాడుకోవడం, పక్కింటికి ఎదురింటికి ఇలా వెళ్ళడం ఇదంతా అలవాటు. ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చానో నిజంగా ఓపెన్గా చెప్పాలంటే నన్ను ఒక జైల్లో పెట్టి బంధించినట్టు అట్లా ఫీల్ అయిపోయాను. అంటే మా ఫ్లాట్లో ఎవరు కూడా అప్పుడు తెలీదు, అప్పుడే కొత్తగా రావడం, ఇంకా ఎవరు మాట్లాడడానికి ఉండేవారు కాదు. బయటకు వెళ్ళాలంటే నాకు అప్పుడు అంతా ఏం తెలియదు కాబట్టి వెళ్ళాలన్నా కొంచెం భయం. ఇదంతా వల్ల కొంచెం బోర్ కొట్టేది. కాకపోతే నేను చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ దగ్గర పెరిగాను. తర్వాత మా ఊరు వెళ్ళాను, మా సొంత ఊరు. మా అమ్మమ్మ వాళ్ళది పక్కనే విలేజెస్, పెద్ద దూరం కూడా కాదు, 10 minutes జర్నీ అంతే. మా అమ్మమ్మ దగ్గర పెరిగిన తర్వాత నేను మా ఊరు వెళ్ళడం జరిగింది. మా ఊరు వెళ్ళిన తర్వాత నాకు కుకింగ్ అనేది నా అంతటా నాకే అలవాటు అయ్యింది. అంటే మా అమ్మ పొలం పనులకు వెళ్ళడం వల్ల లేట్గా వచ్చేది, ఒక 7 ఇలా రావడం. మార్నింగ్ అంతా పొలంలో పని చేసుకొని వచ్చి ఇప్పుడు ఇంట్లో వర్క్ అంతా చేయాలంటే ఆవిడకి ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి నా అంతటా నాకే ఆ ఏజ్లో అనిపించి మెల్లగా అయితే నేను వంట నేర్చుకోవడం జరిగింది. అన్నం వండడం ఒకటే ఫస్ట్ నాకు వచ్చింది. అన్నం వండేదాన్ని, తర్వాత వాళ్ళకి వేడి నీళ్ళు పెట్టేదాన్ని. అట్లా నాకు కుకింగ్ అప్పుడు నేను 7th classలో ఉన్నప్పుడు నేను కుకింగ్ నేర్చుకున్నాను. దాని తర్వాత మెల్లగా 1 by 1 రెసిపీస్ నేర్చుకుంటూ ఇప్పుడైతే ఆల్మోస్ట్ అన్నీ కూడా కుక్ చేయగలుగుతున్నాను పర్ఫెక్ట్గా కూడా. లాక్డౌన్లో అయితే నేను జాబ్ చేసేటప్పుడు మా పక్క ఆఫీస్ వాళ్ళకి కోవిడ్ వచ్చిందని చెప్పి ఒక 10 days మాకు లీవ్ ఇవ్వడం జరిగింది. ఆ 10 days లాక్డౌన్ వల్ల బయటకు వెళ్ళడానికి కూడా ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా ఇంట్లోనే ఉండి మొత్తము బేకింగ్ ఐటమ్స్ కానీ, పిజ్జా కానీ, బిర్యానీ అవన్నీ ముందే అలవాటు ఉన్నాయి. ఈ బేకింగ్, ఈ పిజ్జా, శాండ్విచ్ ఇవన్నీ కూడా మొత్తం ఎక్కువ రెసిపీస్ నేను లాక్డౌన్లోనే నేర్చుకున్నాను. లాక్డౌన్ వల్ల నా కుకింగ్ పైన ఇంకా ఇంట్రెస్ట్ పెరిగిందనమాట. రోజు ఎలా చూసుకున్నా ఒక 2-3 రెసిపీస్ అయినా కుక్ చేసేదాన్ని లాక్డౌన్ టైంలో. అలా నాకు కుకింగ్ ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ అయ్యింది. ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా నాకు కుకింగ్ విషయంలో ఏమి ఇబ్బంది లేదు. ఆల్రెడీ నాకు కుకింగ్ అలవాటు ఉంది కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఏమీ అవ్వలేదు. అయితే నాకు తిను ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని కదా ఇంట్లో. ఏదో ఒకటి ఖాళీగా ఉన్నా కాబట్టి ఏదో ఒకటి ఉండేదాన్ని. కొత్త రెసిపీస్ అన్నీ కూడా తిను ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి అన్ని రెసిపీస్ వండి పెట్టేదాన్ని. తింటా ఒక రోజు అన్నారనమాట, బాగా వండుతున్నావు కదా, యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టచ్చు కదా అని. తను ఫన్నీగా అన్నారో లేకపోతే సీరియస్గా అన్నారో ఏమన్నారో నాకు తెలియదు, కానీ అవును కదా అని నేను అనుకున్నా.
తనకు కూడా చెప్పలేదు ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత రోజు తను ముందు రోజు ఈవినింగ్ అన్నారు. తర్వాత రోజు తను ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేనే యూట్యూబ్ ఓపెన్ చేసేసాను. కుకింగ్ రెసిపీ కూడా ఫస్ట్ నాది కుక్కీస్ ఉండేవి, కోకోనట్ కుక్కీస్ చాలా బాగుంటాయి. ఆ రెసిపీ నాకు ఎడిటింగ్ ఎలా చేయాలి జీరో నాలెడ్జ్తో అయితే పెట్టాను నేను ఛానల్. అప్పుడు ఎడిటింగ్ కూడా నేను మా ఫ్రెండ్కి నా వీడియోస్ పంపించి ఈ వీడియో ఎడిట్ చేయవా నేను ఇలా పెట్టుకుంటానంటే వాడి వీడియో ఎడిట్ చేసేస్తే తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టుకున్నాను. అక్కడి నుంచి నేను 1 by 1 నేర్చుకున్నాను అనమాట. ఇలా ఎడిటింగ్ చేయాలి, ఇట్లా మాట్లాడాలి, ఇలా కుకింగ్ అంటే ఏ రేషియోలో వీడియో తీయాలో కూడా ఐడియా లేకుండా నేను ఛానల్ ఓపెన్ చేశాను. ఆ ఛానల్ తర్వాత ఓపెన్ చేసిన తర్వాత తనకు చెప్పడం జరిగింది. నాకు 5 months కూడా కంప్లీట్ అయిపోయి MBA జాయిన్ అవ్వడానికి ఐసెట్ క్వాలిఫై అయితే ఫీజు తగ్గుతుందని నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. నేను ఐసెట్కి అప్లై చేశాను. బట్ నేను ఐసెట్ రాయడం వల్ల ఐసెట్ క్వాలిఫై అయ్యి ర్యాంక్ వచ్చిందంటే మనకి ఫీజు తగ్గుతుంది కదా అని చెప్పి బాగా ప్రిపేర్ అయ్యేదాన్ని. నాకు మా హస్బెండ్ కూడా తన ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇలా చదవాలి, ఇది ఇలా ఉంటుంది, ఇది మొత్తం చెప్పేవారు. అలాగా నాకు ఐసెట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను. ఐసెట్ ఎగ్జామ్ కూడా రాయడం జరిగింది. నా లక్ కొద్దీ ఐసెట్లో ర్యాంక్ కూడా వచ్చింది. పెద్ద ర్యాంక్ వెళ్ళండి, తక్కువేం కాదు, 40,000లో వచ్చింది. బట్ క్వాలిఫై అయ్యాం కదా, ర్యాంక్ వచ్చింది కదా, ఇంకా మనకి ఫీజు తగ్గుతుంది అని రిలాక్స్ అయినాను. తర్వాత నేను కాలేజ్ అంటే ఇక్కడ మాకు దగ్గరలో ఉండేటట్టు మా ఆయన చూశారు. ఒక 2 కాలేజీలు ఉన్నాయి, దాంట్లో ఒక కాలేజ్కి వెళ్ళామన్నమాట. అప్లై చేశాము. ఇట్లా ర్యాంక్ వచ్చింది కదా, మొత్తం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నీ అయిపోయినాయి. కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు అక్కడికి వెళ్ళేటప్పుడు ఫీజు గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు ఇట్లా నాకు సమ్ అమౌంట్ అని చెప్పారు. అదేంటి ఐసెట్ క్వాలిఫై అయ్యాను కదా, ఫీజు ఉండదు కదా అన్నట్టు మేము అడిగాము. అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే అంటే మళ్ళీ అక్కడ ఆంధ్ర కదా, ఆంధ్ర నుంచి డిగ్రీ వరకు ఆంధ్రాలో కంప్లీట్ అయ్యింది. తర్వాత హైదరాబాద్ వచ్చాము కదా, అట్లీస్ట్ 10th నుంచి అయినా తెలంగాణ సర్టిఫికేట్స్ ఉండాలంట. అలా అయితేనే మనము ఎలిజిబుల్ అవుతామంట. ఇంకా నాకు అప్పుడు చాలా బాధ అనిపించింది, ఇంత కష్టపడి క్వాలిఫై అయ్యి ర్యాంక్ వచ్చి కూడా ఫీజు పే చేస్తున్నాను MBAకి అని చెప్పి. బట్ ఎలాగో MBA జాయిన్ అయిపోయినాను. నేను కాలేజ్కి వెళ్ళినప్పటికీ కూడా నాకు ఒక్కరోజే, వీక్లీ సండే రోజు మాత్రమే కాలేజ్ హాలిడే ఉండేది. ఆ ఒక్కరోజు మాత్రం ఒక 3-4 రెసిపీస్ చేసి యూట్యూబ్ ఛానల్ మాత్రం డైలీ ఏదో ఒక వీడియో పెట్టేదాన్ని. పెట్టకుండా అయితే ఉండేదాన్ని కాదు, చాలా రేర్, ఎప్పుడూ పెట్టలేదు కానీ. బట్ డైలీ ఒక వీడియో అయితే కంటిన్యూగా పెట్టేదాన్ని. కాలేజ్ చదువుతూ ఒక పక్క వీడియోస్, ఇంట్లో పని అన్ని బాగానే హ్యాండిల్ చేసుకున్నాను. ఇప్పుడు ఆలోచిస్తుంటే అన్ని పనులు ఎలా చేయగలిగాను అని అనిపించింది కానీ బట్ అప్పుడు బాగానే అలా అయిపోయింది. ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఒకవేళ ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలనుకుంటే మాత్రం వేరే రిలేటెడ్ వీడియోస్ ఏమీ కూడా పెట్టకండి, మీ ఓన్ కంటెంట్ ఉన్న వీడియోసే పెట్టండి. నాకేం జరిగిందంటే 2 times మోనిటైజేషన్ వరకు వెళ్ళి పాత ఛానల్లో 3rd time ఛానలే పోయింది. అది ఎందుకో కూడా ఇక్కడ చెప్తాను. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా కొత్తగా ఓపెన్ చేయాలనుకుంటే మీకు ఈ టిప్స్ అనేవి చాలా బాగా యూజ్ఫుల్ అవుతాయండి. మీకు కూడా నాలాగా ఛానల్ పోవద్దు అని చెప్పి నేను ముందే చెప్తున్నాను. 1000 subscribers 4000 వాచ్ అవర్స్ ముందు అయితే మనకు కంప్లీట్ అవ్వాలి. అప్పుడు మనం ఎలిజిబుల్ అవుతాము యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ కింద. అయితే నాకు కంప్లీట్ అయ్యాయి, నేను అప్లై చేసుకున్నాను కూడా. నాకు తర్వాత అంత ప్రాసెసింగ్ అంతా మనం అప్లై చేసిన తర్వాత మెయిల్ వచ్చింది యూట్యూబ్ నుంచి, మీరు ఎలిజిబుల్ అయ్యారు, గూగుల్ పిన్కి అప్లై చేసుకోండి అని చెప్పి వచ్చింది. మేము గూగుల్ పిన్కి కూడా అప్లై చేసాము. అప్లై చేసిన ఒక 2 weeks తర్వాత మళ్ళీ మెయిల్ వచ్చింది, రిజెక్ట్ చేసామన్నట్టు గూగుల్ పిన్. ఎందుకనేది మేము రిటర్న్ రిప్లై పెట్టాము మెయిల్లోనే. మెయిల్లో పెట్టేటప్పుడు వీడియోస్ మీవి కాదు అని అన్నారు. అంటే అదేంటి వీడియోస్ నావే కదా, నావి కాదంటున్నారు ఏంటని ప్రూఫ్కి మనము వీడియో పెట్టాలి వాళ్ళకి. ఒకవేళ మన వీడియోస్ అయితే మాత్రం మనం ఎలా రికార్డ్ చేస్తున్నాము, ఎలా అప్లై చేస్తున్నాము అన్నీ కూడా ప్రూఫ్కి వాళ్ళకి ఒక వీడియో పెట్టాలి. ఇంగ్లీష్లో మాట్లాడాలి. మన ఛానల్లో తెలుగు అయినప్పటికీ కూడా మనమైతే ఇంగ్లీష్లో మాట్లాడి వీడియో అయితే రికార్డ్ చేయాలి. నేనైతే అలాగే రికార్డ్ చేసి నేను ఇట్లా ఎడిటింగ్ చేస్తాను, ఇట్లాగా కుకింగ్ వీడియోస్ ఇలా ప్రిపేర్ చేస్తాను అని మొత్తం అంతా కూడా నేను మాట్లాడి వీడియో పెట్టాను. ఆ వీడియో పెట్టిన తర్వాత కంటెంట్ మీది కాదు అని చెప్పి 2nd time అన్నారు మళ్ళీ రిప్లైగా. కంటెంట్ నాది కాదు అంటే ఏం అర్థం కాలేదు. బట్ నాకు ఏంటంటే కొన్ని కుకింగ్ వీడియోస్ ఏంటంటే ఇప్పుడు మూవీలో ఏదైనా డైలాగ్స్ ఏమైనా ఉంటాయి కదా కుకింగ్ రిలేటెడ్, ఆ డైలాగ్ పెట్టి కిందన నేను కుకింగ్ చేస్తూ నా వీడియో పెట్టాను. బట్ అట్లా కూడా పెట్టకూడదంట. ఇంకా అప్పుడు అర్థమైంది ఇలా పెట్టకూడదని. అలా 2 times నా ఛానల్ మోనిటైజేషన్ వరకు వెళ్ళి ఆగిపోయింది. 3rd time నా ఛానల్ పోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను బిగ్ బాస్ సీజన్ 1 నుంచి ఫాలో అవుతున్నా. బట్ ఎప్పుడు నేను 3 years అవుతుంది కదా నేను ఛానల్ ఓపెన్ చేసి, నేను ఎప్పుడు కూడా బిగ్ బాస్ రిలేటెడ్ వీడియోస్ అయితే పెట్టలేదు. బట్ లాస్ట్ టైం కళ్యాణ్ మా తమ్ముడు కాబట్టి వాడి గురించి వీడియోస్ పెట్టేదాన్ని.
కొన్ని కామెడీగా అంటే కొన్ని వీడియోస్ బిగ్ బాస్ వీడియోస్ పెట్టి మిడిల్లో కామెడీగా కొన్ని బిట్లు పెట్టేదాన్ని, మిమీస్ ఉంటాయి కదా, అట్లా మిమీస్ పెట్టేదాన్ని. అలాగా పెడతాం వల్ల నాకు ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు ఏమైనా మెయిల్ వస్తే ఇట్లా పెట్టకూడదు, ఇలా పెడితే పోతుంది అని చెప్పి మెయిల్ వస్తే నేను అప్పటికే ఆపేసేదాన్ని. నాకు ఏం మెయిల్ రాలేదు. ఇంకా నేను అవే కంటిన్యూ చేస్తూ పెడతా ఉన్నాను. చాలామంది అలాంటి వీడియోస్ పెడుతున్నారు, వాళ్ళకి ఏం ప్రాబ్లం కాలేదు కదా, పెట్టవచ్చు అయితే ఇలా అని చెప్పి నేను నా ఓన్గా అనుకొని నేను పెట్టేశాను. అలా పెట్టడం వల్ల నాకైతే కాపీ రైట్స్ వచ్చినా పర్లేదండి యూట్యూబ్లో, కానీ కాపీ స్ట్రైక్స్ వచ్చాయంటే మాత్రం ఛానల్ పోతుంది. అది కూడా 90 డేస్లో 3 కన్నా ఎక్కువ ఉంటే మాత్రం పోతుంది. నాకు అలాగ ఒక 12 వీడియోస్కి అలాగా లైన్గా పడిపోయినాయి. దానివల్ల నా ఛానల్ అయితే పోయింది. ఎంత బాధ అనిపించిందంటే దాని నుంచి నాకు 1 రూపీ కూడా రాలేదు. రాకపోయినా కూడా నా మెమరీస్ అన్నీ ఆ ఛానల్లో ఉన్నాయి. నేను ఫర్ ది ఫస్ట్ టైం సోషల్ మీడియాలోకి వచ్చి నా ప్యాషన్ని నేను చూపించుకుంటున్నా కదా, దానివల్ల నాకు బాధ అనిపించింది. అదేంటంటే మేము ట్రిప్కి వెళ్ళినవన్నీ కూడా వీడియోస్ ఉన్నాయి, నా కాలేజ్లో ఫ్రెండ్స్తో మెమరీస్ అన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. అట్లీస్ట్ నాకు నా ఛానల్ ఫస్ట్ నుంచి మళ్ళీ కౌంటింగ్ అయ్యి నా ఛానల్ నాకు బ్యాక్ వచ్చినా బాగుండు అనుకున్నాను. అట్లా మేము మెయిల్స్ పెట్టాము, చాలా ట్రై చేసాం కానీ రాలేదు ఛానల్ అయితే. అలా పోయింది. 1 వీక్ చాలా బాధపడ్డాను. కాకపోతే మళ్ళీ ఛానల్ వచ్చిద్ది అని ఒక నమ్మకము, మేము కంటిన్యూగా మెయిల్స్ పెట్టాము, వచ్చిద్దేమో అనుకున్నాము. అట్లా 1 మంత్ చూసాము, ఇంకా రాలేదు. ఇంకా మళ్ళీ నాకు ఓపెన్ చేయాలని అనిపించింది. అంటే మేము చాక్లెట్ బిజినెస్ కూడా చేస్తున్నాం కదా, ఓపెన్ చేయాలనిపించింది. మా హస్బెండ్ అయితే మాత్రం వద్దు, 3 ఇయర్స్ ఆల్రెడీ చాలా హార్డ్ వర్క్ చేసావు, నీకు 1 రూపీ కూడా రాలేదు, ఇప్పుడు ఛానల్ పోయింది, వద్దు అని అన్నారు. తర్వాత మళ్ళీ నాకు ఎందుకో ఇప్పుడైనా అవుతుంది, మన వరకు మనం ట్రై చేద్దాము, అవుతుందో లేదో చూద్దామని చాలా రిక్వెస్ట్ చేసి తర్వాత ఫైనల్గా తను ఒప్పుకున్నారు ఛానల్ ఓపెన్ చేయమని. ముందు హిందూస్ వంటిల్లు అని ఉండేది కాబట్టి అదే నేమ్తో మళ్ళీ ఛానల్ అయితే ఓపెన్ చేశాము. ఇప్పుడు మన ఛానల్ ఓపెన్ చేసి 2 మంత్స్ అవుతుంది. అయితే నా MBA కంప్లీట్ అయిన తర్వాత నేను చాక్లెట్ బిజినెస్ మొదలు పెట్టాను. అంటే MBA కంప్లీట్ అయ్యింది కదా, హ్యాపీగా మంచి సాఫ్ట్వేర్ జాబ్ చేసుకోవచ్చు కదా, లేదంటే ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా అనే డౌట్ రావచ్చు. అఫ్కోర్స్ చేయొచ్చు, MBA కంప్లీట్ అయ్యింది కాబట్టి. బట్ నాకు జాబ్ పైన ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ మా హస్బెండ్ జాబ్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ నేను అదే జాబ్ ఎందుకు అని చెప్పి నాకు బిజినెస్కి వెళ్ళాలని అనిపించింది. ఎందుకో తెలీదు, అలా అనిపించింది. నేను MBA సెకండ్ ఇయర్లో ఉన్నప్పటి నుంచే నేను బిజినెస్ రిలేటెడ్ అంటే రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. మరీ ఎక్కువ కాదు, నార్మల్గా అలా. నేను అప్పుడు ఏమనుకున్నా అంటే ఇప్పుడు జ్యువెలరీ ట్రెండింగ్ ఉంది కదా, అంటే గోల్డ్ ఉన్నప్పటికీ కూడా చాలామంది 1 గ్రామ్ జ్యువెలరీయే వాడుతున్నారు కదా, ఇది ట్రెండింగ్ ఉంది కాబట్టి అలాంటిది చేద్దామని చెప్పి ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, ఎక్కడ ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అవన్నీ కూడా యూట్యూబ్లో వీడియోస్ చూసేదాన్ని. అట్లా నేను జ్యువెలరీ రిలేటెడ్ పెడతాను అని అనుకున్నా. బట్ నా MBA కంప్లీట్ అయినప్పటికీ నా డెసిజన్ మారిపోయింది. మా అక్క వాళ్ళు చాక్లెట్ బిజినెస్ చేస్తారు, వాళ్ళు కనుక్కొని ఎలా ఏంటి అన్నీ కనుక్కున్న తర్వాత వై నాట్ అయ్యానని చెప్పి నేను చాక్లెట్ బిజినెస్ మొదలు పెట్టాను. చెప్పాలంటే మేము నార్మల్గా మా హస్బెండ్తో ఉన్న ఇట్లా పెడతాము ఏమంటావు అని అంటే తను ఓకే అన్నారు. ఏదో ఒకటి చేయడం కావాలి, ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేసుకుంటే మనకు కూడా బెటర్ కదా. ఖాళీగా ఉంటే ఏంటంటే మన మైండ్లో ఏవేవో ఆలోచనలు అన్నీ రన్ అవుతూ ఉంటాయి. అదే ఏదో వర్క్లో పడిపోయామనుకోండి మన లైఫ్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది కదా. ఇంకా అట్లా చాక్లెట్ బిజినెస్ మొదలు పెట్టాము. ఇప్పటికీ మన చాక్లెట్ బిజినెస్ మొదలుపెట్టి దగ్గర ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవ్వబోతుంది. ఇంకా ఫ్యూచర్లో కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, అది ఎంతవరకు ఏమో తెలియదు, బట్ అవ్వాలని నేను అనుకుంటున్నా. ఇట్లా నా జర్నీ ఇలా అయ్యిందనమాట. ఆఫ్టర్ మ్యారేజ్ MBA కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇట్లా నేను MBA జాయిన్ అయినప్పుడు కొంచెం భయపడ్డా. అంటే అక్కడ పెరిగి అక్కడి నుంచి వచ్చినాక ఇక్కడ ఎలా ఉంటుందో ఏంటో అని కొంచెం భయపడ్డాను. బట్ కాలేజ్కి వెళ్ళినాక త్వరగానే ఫ్రెండ్స్ అందరూ మింగిల్ అయ్యారు. ఆల్రెడీ ఇంతకుముందు పొంగల్ వీడియోలో మా ఫ్యామిలీ మొత్తం అందరినీ కూడా చూపించాను. ఇప్పుడు నా ఇంట్రడక్షన్ కూడా చెప్పాను. హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ వాట్ యామ్ ఐ. ఇప్పుడు నా ఏజ్ అయితే 25 ఇయర్స్. ఇది నా జర్నీ అన్నమాట. ఇంకా మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే కళ్యాణ్ రిలేటెడ్ ఏమైనా మెయిన్ అప్డేట్స్ ఉన్నప్పుడు పెడతా ఉంటాను. బట్ డైలీ మనం ఏదో ఒక వీడియో పెట్టాలి కదా. మీకు ఇంట్రెస్ట్ ఉన్నవి ఏమైనా కామెంట్ పెట్టారనుకోండి, అట్లా పెడితే నాకు బాగుంటుంది, మీరు కూడా చూడడానికి బాగుంటుంది అని చెప్పి మీ ఒపీనియన్ అయితే అడుగుతున్నా. మీరందరూ కూడా మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలనేది కామెంట్ చేస్తే నేను తప్పకుండా ఆ వీడియోస్ అన్నీ కూడా పెడతాను. కళ్యాణ్ రిలేటెడ్ కూడా పెడతాను, ఏమైనా మెయిన్ అప్డేట్స్ ఉన్నప్పుడు మాత్రం పెడతా ఉంటాను. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో లైక్ చేశారా? లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ మరి.